కానీ పచ్చడి వనం ఎదుగుతున్న అడవి ఈ ప్రాంతం లోపల నివసించడం చాలా గొప్ప విషయం. అయితే ఈ పచ్చడి ప్రకృతి ఇంత మంచిగా ఉన్నది. మనకు గాలి అయినా మనకు ఎప్పుడు ఎల్లవేళ గాలి కానీ నీటికి కానీ దేనికి కొలవ ఉండదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ప్రాంతం లోపల దోమలు అంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఈ వర్షాకాలం లోపల దోమల సీజన్ కాబట్టి దోమలు ఎక్కువ ఉంటాయి, ఈగలు అధికంగా ఉంటాయి. ప్రాంతం లోపల మనం ఏం చేయాలంటే ఎక్కువ దోమలు ఈగలు అనేది అభివృద్ధి ఎందకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఈ పరిసరాలన్నీ ఇక్కడ ఉన్న చూడండి చెత్త చెదారం కానీ ఇక్కడ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎండాకాలం లోపల సేద తీరడానికి అన్ని చెట్లు మంచిగా ఉంటాయి. ఈ టైం లోపల మీరు ఎటువైనా కానీ గడ్డి దోమలు కుడుతూ ఉంటాయి, అడవి దోమలు కుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ దోమల బారిన పడకుండా మనం ఏం చేయాలంటే మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షపు నీరు వచ్చి ఆగకుండా మురికి నీరు లేకుండా చూసుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఏంటంటే ఇప్పుడు వచ్చే జ్వరాలు ఎట్లా ఉన్నాయంటే విష జ్వరాలు, మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గునియా జ్వరాలు ఏమవుతుందంటే తలకెక్కి మంచి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. జ్వరాలు మనకు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొంచెం జ్వరం వచ్చినట్టు కాగానే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ చూయించుకోవాలి. లేకపోతే ఇక్కడ ఆశా వర్కర్లు ఉంటారు, మెడిసిన్ ఏవైతున్నాయో జ్వరం గోళీలు ఖచ్చితంగా వాడాలి. రేపు తగ్గుతుంది. ఇక మన పని మీద పడతాం కాబట్టి మనం వ్యవసాయ పనులకు పోయేటప్పుడు ఏ జ్వరం వచ్చింది కానీ ఇక రేపు తగ్గుతుంది, ఇల్లు తగ్గుతుంది అని చెప్పి కాలయాపన చేసుకుంటూ ఉండదు. దయచేసి ఇప్పుడు వచ్చేటి అన్ని విశేష జ్వరాలు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో మన గ్రామానికి రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం లోపల ఇంటి ముందట ఎక్కడైనా కానీ మనకు ఉన్నది చిన్న గ్రామ పంచాయతీ, అక్కడక్కడ చెత్త పడేసినట్లయితే ఏమైతుందంటే ఈ మురికి నీరు అనేది వచ్చి వర్షపు నీరు అనేది వచ్చి అక్కడ ఆగడం వల్ల ఏమైందంటే అవన్నీ పదార్థాలను కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన పదార్థాల మీద ఈగలు వాడడం వల్ల మనకి ఏమైతుందంటే వాంతులు, వాళ్ళ ఈగలు అవుతున్నాయి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, మనకు కలరా వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి. దోమల అభివృద్ధిని మనం ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గుని ఇలాంటి జ్వరాలు వచ్చి మనం చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మీరు వ్యవసాయం చేసే మనుషులు అంటే మనం అందరం పనిచేస్తేనే మన జీవితం గడుస్తుంది. ఒక్క నెల రోజులు మనం జ్వరం వచ్చి పడుకున్నాం అనుకో, మన ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఇంటి పెద్ద మనం పడుకున్నాం అనుకో, మన పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుంది, మన ఇంటి లోపల ఆర్థికంగా మనం ఎంత వెనుకబడిపోతాం, మన పరిస్థితి ఎట్లుంటుంది. మన సంవత్సరం ఎలా అయితే మనకు ₹1,00,000 ₹2,00,000 వస్తాయి, అవి మళ్ళీ తీసుకుపోయి ఏమైతే హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి కర్మ మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దయచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. దోమల నుంచి, ఈగల నుంచి రక్షించుకోవడానికి గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియజేయండి. బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పండి. ఇంటి ముందర మురికాలు ఉన్నట్లయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లమని చెప్పండి. ఎక్కడ కూడా మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కార్యక్రమాలు ఎందుకంటే మీ అందరి కోసమే చేయడం జరిగింది, మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంది ఎటు చూసిన అటవీ సంపద ఉంది. మొక్కలు ఇవి అధికంగా ఉండడం వల్ల ఏమైందంటే మనకు వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. చెట్లు ఎక్కువ పెంచడం వల్ల ఏమైందంటే వర్షాలు అధికంగా పడతాయి. మన చుట్టూ మన గ్రామం చుట్టూ మాత్రం ఎక్కడైనా కానీ చెట్లు కనిపిస్తున్నాయి. వేరే ప్రాంతం లోపలికి వెళ్తే మొత్తం నరుకుతూ మళ్ళీ చెట్లు పెట్టట్లేదు. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఇంకోటి ఏంటంటే నీటిని పొదుపుగా వాడాలి. పొదుపుగా ఎట్లా వాడాలంటే ఇప్పుడు మనం స్నానం చేసిన నీళ్ళు కానీ, బట్టలు పెట్టుకున్న నీళ్ళు కానీ, వృధాగా వెళ్ళే నీరు ఏదైతుందో మన ఇంటి చుట్టూ ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకుడు కొంత దవ్వుకుని అందులో మళ్లించుకున్నట్లయితే భూగర్భ జలం వాటర్ పెరుగుతుంది. భూమి లోపల నీటి పెరిగిందంటే మనకి ఎండ తీవ్రత తక్కువ ఉంటుంది. రేపు పొద్దున బాయిలు దవ్వుకున్న బోర్లు వేసుకున్న నీటి ఉంటలు పైకి వస్తాయి. అందరం మనం నిర్లక్ష్యం వహించినాం అనుకోవాలి, రేపు పొద్దున 200-300 ఫీట్లు వేసినా కానీ మనకు నీళ్ళు పైకి రావు, నీటి ఉంటలు రావు. నీటి కరువు వచ్చింది అనుకోవాలి, రేపు పొద్దున మనకు తాగడానికి ఉండే, పంటలకు ఉండే, దేనికి ఉండని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడే ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. అవునా కాదు? సురక్షితమైన నీరు అని చెప్పి ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటుంది. జైత్యాలు కానీ ఎట్లా మీరు పోయినప్పుడు అంటే అది కిన్లే బాటిల్ ₹20 పెడితే మనకు వస్తుంది. అంటే మనం కొనుక్కుంటామని ఏ కాలంలో కూడా అనుకోలేరు మీరు అందరూ. కానీ ఇప్పుడు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున మనం ఇట్లే నిర్లక్ష్యం చేస్తే ఏమైతుందంటే చిన్న చిన్న బాటిల్ పిల్లలకు ₹200-100 పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నీటిని కాపాడుకోవాలి. వీటన్నిటి మీద ఒక పాట ఉంటుంది. ఇప్పుడు మిత్రుడు రాజేంద్ర కాలం లోపల వ్యాధితో చితికిన బతుకుల మనము ఎండగట్టుదాము.
మన గ్రామం ఎక్కడ చూసినా కానీ పరిశుభ్రంగా ఉండాలంటే అది మనందరితోటి సాధ్యం. ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కరు అనుకుని చేయాలి. ఇంకొకటి ఏంటంటే మన ఇంటి ముందర ఎక్కడన్నా మురికి కాలువలు ఉంటాయి, కాలువలు ఉంటే చిన్నపిల్లల్ని అక్కడనే దొడ్డు కూర్చోబెడతాం మనం. అట్లాంటి పరిస్థితి దయచేసి చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే మనం ఆరు బయట కూడా మల విసర్జన చేయొద్దు. ఖచ్చితంగా మరుగుదొడ్డి లేని వాళ్ళు నిర్మించుకోవాలి, మరుగుదొడ్డి ఉన్న వాళ్ళు మరుగుదొడ్డి లోపలే మల విసర్జన చేయాలి. ఆరు బయట మనం ఇప్పుడు ఏదో వర్షాకాలం ఎక్కడ పడితే నీళ్ళు ఉన్నాయి అని చెప్పి కట్టపుంటి అటువంటి దయచేసి పోవద్దు. ఎందుకంటే అవి కొత్త కొత్త రోగాలకు మూల కారణం అవుతున్నాయి కాబట్టి పరిసరాలన్నీ కలుషితమైనట్టే కదా, అవునా కదా. ఆరు బయట మల విసర్జన చేస్తే పరిసరాలన్నీ కలుషితమైనట్టే. అది దానికి కారణం ఎవరైతున్నాం, మళ్ళీ మనమే అవుతున్నాం. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లలకు కూడా చిన్నగా జ్వరాలు వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్ చూయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మిత్రుడు మా అశోక్ అన్న గారి లోపల ఒక పాట విందాం. ఆరోగ్యాన్ని కాపాడుకున్నా. మనం ఇంట్లోపల అన్న చెప్పినట్టు మన వ్యవసాయ పనిముట్లు ఏమైనా ఉన్నాయి అనుకోవాలి, ప్లస్ ఇంట్లో వాడని వస్తువులు ఏం చేస్తామంటే ఇంటి పక్క పోటీ ఖచ్చితంగా పక్కనే పెట్టేస్తాం. ఈ వర్షపు నీరు ఏంటంటే మనం చిల్లులు పడిన బిందెలు కానీ లేకపోతే వ్యవసాయ పనిముట్లు కానీ ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ మనం ఇంటి పక్కన పడేసుకుంటాం. అంటే అవి వాడతలేం కానీ చెప్పి ఇంటి పక్కన పెడతాం. ఈ వర్షాకాలం లోపల ఏమైతుందంటే అందులోపల నీరు వచ్చి చేరడం వల్ల ఏమవుతుంది, అక్కడ దోమలు ఈగలు ఆలవాలం అయితే పెరగడానికి అది అక్కడ చోటు అయిపోతుంది మనం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ మనం వాడని వస్తువులు ఏవి ఉన్నా కానీ వాటిని ఏం చేయాలంటే అక్కడ తీసిపారేయాలి. తీసిపారేసి ఇప్పుడు ఇనుప సామాన్లు వాళ్ళంతా వాళ్ళకి వారేయాలి, కానీ దాన్ని అట్నే ఉంచుకోవద్దు దయచేసి. అవి కూడా దోమలు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి మనము మా వస్తువులు వాడని వస్తువులు ఏమన్నా కానీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉంచుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇంటి ముందర కానీ ఇంటి పక్కన కానీ చెత్తా చెదారం ఉండొద్దు. ఇంకోటి మురికి నీరు నిలవకుండా ఉండకుండా చూసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరు బయట మల విసర్జన చేయకుండా ఉండండి. దయచేసి మరుగుదొడ్డిని వినియోగించుకోండి. ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దండి దయచేసి. ప్లాస్టిక్ వస్తువులు వాడితే ఏమైతే క్యాన్సర్ జబ్బు వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు నిషేధించబడింది, ప్రభుత్వం నిషేధించింది. దయచేసి ఎవరు కూడా వాడొద్దండి. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమం మీకోసం, మీ అవగాహన కోసం మీ అందరికి తెలిసిన విషయాలు మళ్ళీ తెలియజెప్పడానికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం సహకరించిన మీ అందరికీ, కారోబార్కు మరియు ఆశా వర్కర్లకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.